నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. మొదటి ముఖ్యాంశాలు. కారుమంచి పిఏసిఎస్ నూతన చైర్పర్సన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. సారథ్యం కార్యక్రమానికి తరలిన బీజేపీ శ్రేణులు. కారుమంచి గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసిఎస్ నూతన చైర్పర్సన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ డైరెక్టర్లతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పిఎస్సిఎస్లు రైతులకు అందించే సేవలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలక వర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలో మొదటిగా నర్సరావుపేటలో ప్రారంభిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తలపెట్టిన సారథ్యం కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు బయలుదేరారు. వినుకొండ నియోజకవర్గం నుండి భారీగా బీజేపీ శ్రేణులతో 40 జీబులతో 400 మంది పట్నం నుండి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మీడియా సమావేశంలో తెలియపరిచారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలందరూ ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. భారతదేశం చాలా 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు 3వ స్థానానికి తీసుకొచ్చారు. కంటిన్యూగా నెహ్రూ గారిని కూడా క్రాస్ చేసి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు. వారి అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలంతా చూడబట్టి ఈరోజు దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. అలానే ఏక్తా భారత్, శక్తివంత భారత్ అనే నినాదంతో మేక్ ఇన్ ఇండియా అనేక అంతరిక్షంలో కానీ ఈరోజు డిఫెన్స్ లో కానీ శత్రు దేశాలకి మన దేశం అంటే ఒక భయం కలిపే విధంగా ప్రజల యొక్క రక్షణ గురించి మోడీ గారు చేస్తున్న అన్ని మనం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన పివిఎన్ మాధవ్ గారు, వారు తండ్రి గారైన చలపతిరావు గారు వ్యవస్థాపకంగా ఉన్న బీజేపీ టైంలో అధ్యక్షులు, వారి కుమారులు ఎంతో నిబద్ధత గల వ్యక్తి ఈరోజు మన పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. వారిని స్వాగతంగా ఇది కోసం వినుకొండ నుంచి భారీ ఎత్తుగా 40 వాహనాలతో కార్యకర్తలు, వివిధ పదాధికారులు, మండల అన్ని శాఖల్లో బాధ్యులు బీజేపీ శ్రేణులతోటి మాకు బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ అవకాశం కలిగింది. వీరందరినీ తీసుకొని బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ శాఖలు, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, ఇట్లా అనేక శాఖలు, ఈ బీజేపీకి అనుబంధ శాఖలందరితోటి బీజేపీ మిత్రులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక 400 మందితో వెళ్తున్నాము. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గారి సారథ్యంలో, అలాగే వారి ఆశీస్సులతోటి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అలాగే రాష్ట్ర అధ్యక్షులు వారు ఈ రాష్ట్రంలో బీజేపీని బాగా బలోపేతం చేయాలని, అలాగే జిల్లాని బాగా శశికుమార్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే వినుకొండ ప్రాంతంలో జిల్లా మొత్తం మాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఉన్నాయి. నేను వినుకొండలో కూడా పార్టీని బలోపేతం తీసుకెళ్లడానికి గట్టిగా కృషి చేయాలని మండలంలోని ఏనుగుపాలెం సెక్టార్ పరిధిలో పెదకంచెర్ల 4వ అంగన్వాడీ కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తల్లులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంగన్వాడీ సూపర్వైజర్ దేవిబాయ్ పాల్గొని మాట్లాడుతూ గర్భవతులను 6 నెలల లోపు బాలింతలను ఆహ్వానించి వారికి తల్లిపాలపై అవగాహన కల్పించడం, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాలన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు తప్పనిసరిగా తల్లులకు పట్టించాలని వివరించారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. మక్కెల చినరామయ్య అంటే పేదలకు ఒక అండ అని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు.
వినుకొండ మండలం కోటప్పనగర్, పెదకంచెర్ల గ్రామాల్లో మాజీ సర్పంచ్ మక్కన చినరామయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ఆవిష్కరించి నివాళులర్పించారు. ఏపీ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు కోరారు. పల్నాడు జిల్లా వినుకొండలోని గొర్రెల మండిలో కరపత్రం ఆవిష్కరణ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు మాట్లాడుతూ ఆగస్టు 17, 18వ తేదీలలో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నట్లు తెలియజేశారు. వృత్తి రక్షణ వృత్తిదారుల సంక్షేమం కోసం ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నట్లు తెలియజేశారు. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ఏ సెక్టర్ నందు లైబ్రరీ బజార్, అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు 7 రోజుల పాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గర్భిణీలను, 6 నెలల లోపు బాలింతలను ఆహ్వానించి వారికి తల్లిపాలపై అవగాహన కల్పించడం, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తున్నామన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలని, బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తల్లులకు వివరించడం జరిగింది. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.